కృతజ్ఞత, ఒక గ్లాసు పాలు, సహాయం, ప్రతిఫలం. ఆకలితో ఉన్న ఒక పేద బాలుడికి ఒక అమ్మాయి ఇచ్చిన గ్లాసు పాలు, కొన్ని ఏళ్ల తర్వాత ఆమె ప్రాణాలను ఎలా కాపాడాయో తెలుసా? ఈ హృదయాన్ని హత్తుకునే కథ మీ జీవితాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది. పరిచయం. నమస్కారం, నేను మేధా. భాగ్య బాలాజీ క్రియేషన్స్ నుండి మేధా మోరల్ మరియు మోటివేషనల్ స్టోరీస్కి స్వాగతం. మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం. మనం చేసే చిన్న సహాయం కూడా ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరకు గొప్పగా తిరిగి వస్తుంది. కథా ప్రారంభం. ఒక పేద బాలుడు చదువు కోసం ఇంటింటికీ తిరిగి వస్తువులు అమ్ముతుంటాడు. ఒకరోజు అతనికి చాలా ఆకలి వేసింది, కానీ జేబులో పైసా లేదు. ఒక ఇంటి తలుపు కొట్టి నీళ్లు అడిగాడు. ఆ ఇంటిలోని యువతి అతని పరిస్థితి చూసి, నీళ్లకు బదులుగా ఒక పెద్ద గ్లాసు పాలు ఇచ్చింది. అతను సంతోషంగా తాగి, ఎంత డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఆమె, సహాయానికి డబ్బు తీసుకోకూడదు అని చెప్పింది. మలుపు. కొన్ని ఏళ్ల తర్వాత ఆ యువతికి ఒక పెద్ద జబ్బు చేసింది. స్థానిక డాక్టర్లు ఆమెను నయం చేయలేక నగరం నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ను పిలిపించారు. ఆ డాక్టర్ ఎవరో కాదు, ఆ పేద బాలుడే. అతను ఇప్పుడు దేశంలోనే గొప్ప డాక్టర్ అయ్యాడు. ఆమెను చూడగానే గుర్తుపట్టి, ఆమెను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ముగింపు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకుంది. హాస్పిటల్ బిల్లు ఆమె చేతికి వచ్చింది. అది చాలా ఎక్కువ ఉంటుందని భయపడుతూ చూసింది. కానీ అక్కడ ఇలా రాసి ఉంది: హాస్పిటల్ బిల్లు ఒక గ్లాసు పాలు ద్వారా చెల్లించబడింది. నీతి. మీరు చేసే ప్రతి మంచి పని ఎప్పటికైనా మీ దగ్గరకు తిరిగి వస్తుంది. నిస్వార్థంగా సహాయం చేయండి. లోకం మీకు తిరిగి గొప్పగా ఇస్తుంది.